1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటున్నారు అనలిస్ట్ మందర కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, రైల్వేలో కొత్త టెక్నాలజీస్తో వస్తున్నటువంటి టికెట్ బుకింగ్ రిజర్వేషన్ ఆగస్ట్ నుంచి అమల్లోకి రానున్నదని చెప్పేసి రైల్వే న్యూస్ మనం చూస్తున్నాము. ఒక్కసారి డీటెయిల్గా మాట్లాడుకుంటే, అంటే ఈ సిస్టమ్ నుంచి ఇప్పుడు టికెట్ బుకింగ్ అనేది ఈజీ అయిపోతుందా అని అనుకోవచ్చా? గతంలో టికెట్ బుకింగ్ లోపల ఒకతొకలు చాలా జరిగేవి. ఒకటి, వెబ్సైట్ ప్రాబ్లం చాలా ఉండేది. దాన్ని ఓపెన్ చేయగానే చాలాసార్లు కాన్స్టెంట్గా ఉండకపోవడం, కొన్ని గంటల పాటు పనిచేయకపోవడం, ఓవర్లోడ్తో ఉండేది. ఎందుకంటే లక్షల మంది దానికోసం ప్రయత్నాలు చేస్తారు కాబట్టి దాన్ని మొదట్లోనే ఆ వెబ్సైట్ తయారు చేయడంలోనే కొన్ని అవకతవకలు జరిగాయి. ఇప్పుడు రైల్ వన్ అనేటువంటి ఒక వెబ్సైట్ని క్రియేట్ చేశారు. ఇది చాలా అద్భుతంగా పనిచేస్తోంది. ఎన్ని లక్షల మంది ఒకేసారి ట్రై చేసినా ఎక్కడ కూడా నిలుపుదల ఉండదు. 24/7 సర్వీసెస్ ఇస్తుంది. ఇది నెంబర్ 1 మార్పు తీసుకొచ్చారు. అంటే ఇంతకుముందు ఉన్న అసౌకర్యాన్నితో తొలగించేసి ఏ వ్యక్తి ఏ మూల నుంచి అయినా సరే, ప్రపంచంలో ఏ మూల నుంచి అయినా సరే టికెట్ బుక్ చేసుకోవడానికి వీలుగా ఆన్లైన్ సిస్టమ్ని బాగా సెక్యూర్డ్గా తయారు చేశారు. చాలా పవర్ఫుల్ వెబ్సైట్ని తయారు చేశారు. నెంబర్ 2 ఏమిటంటే, ముసలి వాళ్ళకి, గర్భిణులకి, చిన్నపిల్లలు ఉండేటువంటి వాళ్ళకి లోయర్ బర్త్ అనేటువంటిది రావడానికి వీలుగా దాంట్లో మనం కాలం లోపల వాళ్ళ స్టేటస్ ఏంటి, వాళ్ళ పొజిషన్ ఏంటి అని కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసినట్టయితే ఆటోమేటిక్గా లోయర్ బర్త్ దొరికేటువంటి ఒక అవకాశాన్ని వికలాంగులకి, ఇలాంటి వాళ్ళకందరికీ, నీడీ పీపుల్ ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే పైకి ఎక్కలేని పరిస్థితిలో ఉండే వాళ్ళందరికీ ఆటోమేటిక్గా ఇచ్చే ఒక అవకాశాన్ని, సదుపాయాన్ని కొత్తగా కల్పించారు. మూడోది ఏమిటంటే, 5 ఏళ్ల పైబడ్డ వాళ్ళు, 12 ఏళ్ల లోపల ఉండేటువంటి వాళ్ళకి ఆఫ్ టికెట్ సౌకర్యం ఉంది. ఆఫ్ టికెట్ సౌకర్యం ఉంది, కానీ వాళ్ళకి సీట్ అంటూ ప్రత్యేకంగా కేటాయించడం, బెర్త్ అంటూ ప్రత్యేకంగా కేటాయించడం ఉండదు. వాళ్ళు ప్రయాణం చేయడానికి అరువులు, తల్లిదండ్రులతో కూడా. అంటే తల్లిదండ్రులకు ఇచ్చినటువంటి సీట్లోనే కూర్చోవాలి, తల్లిదండ్రులకు ఇచ్చినటువంటి బెర్త్లోనే వాళ్ళు పడుకోవాలి తప్ప వాళ్ళకి సపరేట్గా సీట్ ఉండదు. అంటే ఒకవేళ 5 ఏళ్ళు పైబడి 12 ఏళ్ళ లోపల ఉండే, 5 ఏళ్ళ లోపల ఉంటే టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. 5 నుంచి 12 లోపల ఆఫ్ టికెట్ తీసుకోవాలి. 50% టికెట్ వస్తుంది. కానీ వాళ్లకు సపరేట్గా బెర్త్ కావాలంటే మాత్రం ఫుల్ టికెట్ తీసుకోవాల్సిన పరిస్థితి పడుతుంది. అది ఒకటి క్లారిటీగా దీంట్లో ఉండేట్టుగా చేశారు దీంట్లోపల. తర్వాత ముఖ్యంగా ఎవరైనా విత్డ్రా చేసుకోవాలనుకుంటే, టికెట్ని క్యాన్సిల్ చేసుకోదలుచుకుంటే కూడా వెంటనే వాళ్ళకి రిఫండ్ వచ్చేటట్టుగా, వాళ్ళ అకౌంట్లోకి ఇమీడియట్గా అమౌంట్ వచ్చేట్టుగా, లేట్ చేయకుండా. ఇంతకుముందు 20 days, 25 days, 30 days టైం కూడా తీసుకునేది. తర్వాత ఇది ఎట్లా ఉంటుందంటే, ఒకరోజు ముందు క్యాన్సిల్ చేసుకుంటే ఇంత అని, 24-48 hours ముందర అయితే, ఒకవేళ 24 hours లోపల చేసుకుంటే ఇంత అని, ట్రైన్ బయలుదేరేటప్పుడు పోయే ముందర ఇంత అని ఉంటుంది. ట్రైన్ బయలుదేరిన తర్వాత అది క్యాన్సిల్ చేసుకునే అవకాశం లేదు. వాటికి చాలా స్పష్టత ఇస్తూ క్యాన్సిలేషన్ కూడా చాలా సులభతరం చేశారు. ఇమీడియట్ అకౌంట్లోకి డబ్బులు బదిలీ అయ్యేటట్టుగా చేశారు. ఇది చాలా కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వాళ్ళ అకౌంట్లోకి ఎప్పటికప్పుడు తీసుకొచ్చే పద్ధతులు ఏర్పాటు చేశారు. ఇది కాకుండా భోజన సదుపాయం, అంటే ట్రైన్లోనే దొరికే ఇటువంటి భోజనం తినడం అనేది ఒక పని అయితే, బయట సైడ్ కూడా అవుట్ సైడ్ ఫుడ్ కూడా తీసుకోవడానికి వీలుగా చాలా వరకు స్టేషన్లో తీసుకొచ్చి ఇచ్చేసిపోతుంటారు. చాలా ఉన్నాయి ఇప్పుడు ఆ రకం కూడా జరుగుతుంది. అది ఇంతకుముందు బయట వేరే యాప్ల ద్వారా బుక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు అలా కాకుండా రైల్ వన్ అనేటువంటి యాప్లోనే వేరే బయట నుంచి ఎవరెవరైతే మంచి ఫుడ్ ఇస్తున్నారో, వెజ్ ఫుడ్, నాన్ వెజ్ ఫుడ్, దాని డీటెయిల్స్, దాని రేటు, ఆ డీటెయిల్స్ అన్ని దాంట్లో ఉంటాయి. అంటే వేరే వేరే యాప్లు ఉపయోగించాల్సిన అవసరం లేకుండా ఒకే యాప్ ద్వారా నీడ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అయ్యేటట్టుగా, తెలియటట్టుగా చేశారు. అంటే బయట ఫుడ్ కూడా ఆర్డర్ ఇవ్వచ్చు, దానికి కావాల్సిన పేమెంట్ చేసేస్తే ఆటోమేటిక్గా ఏ స్టేషన్లో వాళ్ళు కోరుకుంటున్నారో ఆ స్టేషన్ తీసుకొచ్చి అక్కడ వాళ్ళ ఫుడ్ ఇచ్చేస్తారు. అది ట్రైన్కి సంబంధించిన వాళ్ళు కారు, వాళ్ళు బయట వాళ్ళే. ఆ బయట యాప్లను కూడా తీసుకొచ్చి దీంట్లో ఇంక్లూడ్ చేశారు. చేయడం వల్ల ఏమైందంటే, ఒకటే యాప్ ద్వారా మన ప్రయోజనాలన్నీ నెరవేరేటట్టుగా చేశారు. అలాగే కూలీలు, తర్వాత ముఖ్యంగా ఎవరికైతే వీల్ చైర్ లాంటివి అవసరం ఉంటాయో, ఇవన్నీ కూడా ముందుగానే మెన్షన్ చేసేటువంటి పద్ధతి ఈ యాప్లో తీసుకొచ్చారు. అంటే మానవ అవసరాలు ఏమున్నాయో వాటన్నిటికీ వేరువేరుగా గతం లోపల ఉన్న పరిస్థితుల కన్నా, తర్వాత స్టేషన్లో దిగిన తర్వాత వెతుక్కునేటువంటి పరిస్థితుల కన్నా ఎక్కడా లేకుండా ఒక యాప్ ద్వారానే ఓపెన్ చేసుకొని కావాల్సిన పరిస్థితులు, మొత్తం కావాల్సిన బెనిఫిట్స్ అన్ని కూడా ఒకేసారి పొందేటట్టుగా అవకాశాన్ని కల్పించారు. ఇది ఎంతో ప్రయోజనకరమైంది. భారతీయ ప్యాసింజర్స్కి ఒక వరం లాంటిదని చెప్పుకోవచ్చు. భవిష్యత్తులో ఇంకా మరిన్ని మార్పులు చేర్పులు జరగబోతున్నాయని చెప్తున్నారు. కొత్త కొత్త ట్రైన్స్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. బుల్లెట్ ట్రైన్స్ లాంటివి రాబోతున్నాయి. స్టేషన్స్ ఆధునికతను కూడా విపరీతంగా చేస్తున్నారు రైల్వే వాళ్ళు. ఒక విమానాశ్రయం ఎలా ఉంటుందో ఆ పద్ధతిలో రైల్వే స్టేషన్స్ కూడా ఉండేటట్టుగా ఏర్పాటు చేస్తున్నారు.
రైల్వే స్టేషన్లోనే కావాలనుకుంటే వాళ్ళు ఉండడానికి కూడా హోటల్స్, పెద్ద పెద్ద హోటల్స్లో ఉండేటువంటి సౌకర్యాలను ఇక్కడ కల్పించి ఆ హోటల్స్ బిల్లు లోపల నాట్ ఈవెన్ 50% లేకుండా చాలా తక్కువ ధరకి ప్యాసింజర్కి ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తున్నారు. భూతల స్వర్గంలాగా ఉండేట్టుగా తయారు చేస్తున్నారు. కోటాను కోట్ల రూపాయలు దీంట్లో వెచ్చిస్తున్నారు. ఇండియన్ రైల్వే రంగం ప్యాసింజర్స్ కోసమని అనుసరిస్తున్న విధానాలు ఒక రోజుకి కొన్ని కిలోమీటర్ల చొప్పున కొత్త కొత్త మార్గాలు నిర్మించడం, ఉన్న మార్గాల్ని పటిష్టం చేయడం, 300 కిలోమీటర్లు వేగం, ఒక గంటకు 300 కిలోమీటర్ల వేగం వచ్చేటువంటి రైళ్లను కూడా ప్రవేశపెట్టడం, ఇవన్నీ కూడా ఒక నూతన శకానికి నాంది అని చెప్పక తప్పదు. థ్యాంక్ యూ సార్.